ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏంట్రా ఈరోజు ఒక్కడ కూడా రావట్లేదు. అదేరా నేను ఆలోచిస్తున్నాను. ఆ? ఆ. కదా అంత లేదమ్మా. పందిమా ఎంత? 5000. ఓకే డన్. డన్. టిక్కు టకుం టిక్కు టకుం టిక్కు టకుం. సార్ ఏంటి? ఏమీ లేదు సార్, మేము ఇద్దరం చిన్న పందెం వేసుకున్నాం సార్. ఇద్దరులో ఎవరు కరెక్టో మీరే చెప్పాలి. వద్దు బాబు, మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము. వేరే ఎవరన్నా చూసుకుంటాం. వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్, పందెం మీతోనైతేనే కుదురుతుంది. నాతోనా? అవును సార్, మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాం సార్. పందెం ఎంతో తెలుసా సార్? 5000 సార్. నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వెలా చెప్పగలిగావయ్యా? నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్. ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలం. ఓ, ఆ, పందెం ఎంత కాశావు? 5000 సార్. నా ఒంటి మీద అసలు మచ్చే లేదు. ఉందని వీడు 5000 పందెం కాశాడు. ఇన్నాళ్లకు దొరికాడు. ఈ రోజు వీడు 5000. పైన పిల్లంత మచ్చ ఆ. నా ఒంటి మీద. ఆ. షూర్? ఆ. పక్క చూసుకో చూసుకో జిప్. చూసుకో. ఉందా? లేదండి. ఉందా? లేదండి. ఇక్కడ లేదేంటి? హలో, ఆ? నా ఒంటి మీద మచ్చ ఉందా? లేదు. లేదు కదా? మేడం, నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటదే. తొడ మీదనా? ఆ. బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి శృతి. ఏ. లా, 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 జు, జు, జు. అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో. ఉందా? లేదు. ఉందా? లేదే. ఆ డింగ్ టక డింగ్ టక డింగ్ ఉందా? లేదండి. జింగ్ 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 జింగ్. చూశారు కదా? ఉందా? ఇంకా చూస్తావేంట్రా? 5000 వసూలు చేయి. ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి. ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే మీరెందుకు నాన్న వెళ్ళడం? మాతోనే ఉండొచ్చు కదా. నీకు తెలుసు కదరా, పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని. అయినా ఎక్కడికి వెళ్తున్నావు? పక్కూరేగా, 10 మైళ్ళ దూరం. అప్పుడప్పుడు వస్తుంటాగా. సరే జూలీ, మళ్ళీ నీ పెళ్ళికి వస్తామమ్మా. వెళ్ళొస్తాం నందిని, రండి. వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాసింది? నాకేదో మ్యాచ్ వచ్చిందంట. ఇలా ఇవ్వు. ఏదో ఖర్చు ఇవ్వు. వాచ్మెన్, ఇలా రా. ఏంటమ్మా? ట్యాప్ పాడైపోయింది. నీళ్లు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో. ప్లంబర్ ని తీసుకొచ్చి రిపేర్ చేయించు. అలాగే అమ్మా. నాకైతే అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మరేంటి? కానీ అమ్మే తొందర పెడుతోంది. ఈసారి తప్పదు. మిస్టర్, ఇది స్కూల్. ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు. మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఏయ్, ఆయన ఎవరో తెలుసా నీకు? ఎవరైతే ఏంటి, స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు. మిస్టర్, సిగరెట్ పారేయండి. ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి? ఆయన ఈ స్కూల్ కరెస్పాండెంట్ గారి అబ్బాయి. తలుచుకుంటే నేను డిస్మిస్ చేయగలరు. అనవసరంగా తిట్టాననుకుంటున్నావు కదా? అదేం కాదు, ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను. డిస్మిస్ చేస్తారా? చేయని. కరెస్పాండెంట్ కొడుకు అయితే అవ్వచ్చు కానీ తప్పు తప్పే. ఇదిగో. అయ్య బాబోయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా. ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం. లేదురా, ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది. నేను తినందే తను తిందో. ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా? నిజంరా, నేను తిని మిగిల్చిందే తను తింటుంది. అలాగే అలవాటు చేసుకుంది. నా పెళ్ళం ఇంకా బెటర్. అది తినగా మిగిలింది నేను తినాలి. సరే సరే, నువ్వు బయలుదేరు. మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం. రే, మీరు రండిరా, ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం. వద్దురా, ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్వాలేదు, వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్.
సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా. అలాంటి ప్రాబ్లం ఏమి లేదు. మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ లేకపోతే 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. ఆ? 2 నిమిషాల్లోనా? వచ్చి చూడండి రా, రండి. ఎప్పుడు ఏదో 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా. నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు. భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది. రోజులాగే మీరే పెట్టుకుని తినండి. ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా, మనం వడ్డించుకుందాం. ఓకే కమ్. రండి, ప్లేట్ తీసుకో. రా, నువ్వు కూడా తీసుకో. యా రండి, తీసుకో. రైస్. ఓ ఇది సరిపోద్ది. ఏమండి, చికెన్ బాగుందని మొత్తం నేనే లాగించేశాను. ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 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 ఓకే. వేసుకో. అది నెయ్యి కావాలా? వద్దు, ఇదే నెయ్యిలో ఉంది. ఆహా. అది ఏంటది? నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు. ఏమండి, అన్నం కొంచెమే ఉంది. ఏం మిగిల్చకండి, కుక్కకి ముందే వేసేశాను. ఏవండి, మీరొక్కరే వచ్చారు కదా, ఫ్రెండ్ గిండని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా. ముఖ్యంగా ఆ బొండాంగాడు, అదే రమేష్ రాలేదు కదా. గురే, నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా. తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా. చేయి కొడుకుంటావా? వద్దులే, వాటర్ వేస్ట్. బాబు అశోక్, ఏంటమ్మా? ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని. బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన. ఓకే. ఒరే, మనిషి అని కూడా ఎవడో తినరా. 2 నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడుతాయి. రేయ్, అక్కడ ఓ వీడియో షాప్ ఉంది కదా, అందులో ఒక బండోడు ఉంటాడు. వాడిని నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో. 6 నెలల దాకా మళ్ళీ బెడ్ నుంచి లేవకూడదు. ఓకే. ఒరే ఒరే, ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు, నిన్ను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారా? పర్లేదు రాని, చూసుకుందాం. రేయ్ బండోడా, నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా? ఏరా, నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు? ఒరేయ్, కొడతానికి వచ్చినోడు కొట్టెళ్ళిపో. అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు. నాకు చాలా పని ఉంది ఇక్కడ. చూస్తావేరా కుట్టు. నేను ఇంతలా కొడుతున్నావు, నువ్వు మనిషివా పశువా? చీమ కుట్టినట్టు కూడా లేదే. ఏంటి, నువ్వు నన్ను కొట్టావా? అవును. ఓహో, అలాగా. రేయ్, ఏంట్రా ఇది? వాడు నువ్వు చిత్త గుర్తుంటే చలనం లేకుండా కూర్చున్నావు. నిజంగానే కొట్టాడా? అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం ఫలిస్తుందన్నమాట. మంత్రమా? నాకు తెలిసిన ఓ సాధువు గారు ఉన్నారు. ఆయన దగ్గర బోల్డని దివ్యశక్తులు ఉన్నాయి. ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రం చెప్పిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నిప్పెట్టదు. ఆ మంత్రం నాకు నేర్పించవా? అబ్బా ఆశ, ఊరినే నేర్పించేస్తారండి. నేను సాధువు గారికి 5,000 ఇచ్చి నేర్చుకున్నాను తెలుసా. రేయ్, నీ పని అయిపోయింది, వెళ్ళిపో. పో. ఇదిగో ఈ 10,000 తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్? నేను చాలా అప్పుల్లో ఉన్నాను, వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, నువ్వు బాధల్లో ఉన్నాను నాకు కాబట్టి చెప్తున్నాను. దగ్గర నిన్ను ఎవరన్నా కుట్టారనుకో, వాళ్ళు నేను కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి. ఎలా చెప్పాలి? జుంబారే జుంబక జా జుంబకు జుంబకు జా. ఇలా పాఠంలో అప్పచెప్పకూడదు. ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి. చెప్పు. జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా. పద, బయట ఆవిడ మీద టెస్ట్ చేద్దాం. సిగరెట్ ప్యాకెట్ ఇదిగోండి సార్. ఇదిగో,
ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన ఆపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నేనేం చేస్తాడు తిరిగి కొడతాడు. అయినా సరే నీకు నెప్పెడతావు అలాగే అప్పులో వచ్చి నిన్ను కొట్టే నీకు నెప్పెడతా అనమాట కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసి చూసుకో సరే. ఆ. ఏచ్చా! జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా. ఎరా రాస్కల్ నన్ను కొట్టిందే కాకుండా పాట కూడా పడుతున్నావా? కావాలంటే నువ్వు కుట్టుకోవా, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్. ఏంటయ్యా కొడితే నేను పెడతాను నొప్పి పుడుతుంది. నొప్పి పెట్టకూడదే మంత్రం నువ్వు కరెక్ట్ గా జపించావా ఏది మళ్ళీ చెప్పు జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా. కరెక్టేనే నిన్ను కొడుతున్నప్పుడు చెప్పావా కొట్టక ముందు చెప్పావా? అది గుర్తులేదు. కరెక్ట్ గా నేను కొడుతున్నప్పుడే చెప్పాలి. వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేసుకో. వెళ్తున్నాలే. జుంబారే జుంబకుజా పంజాయ్ కొట్టు బాని ఒళ్ళు ఎలా ఉందిరా? చూసుకోవా. జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా. సార్ ఇంకో మంత్రం ఉంది నేర్చుకుంటారు. సార్ మంచి మంత్రం సార్ ప్లీజ్ సార్. నమస్కారం సార్, నేను టీవీఎస్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ని. మీరు మా కంపెనీ మోటార్ బైక్ యాడ్లో యాక్ట్ చేయాలి. ప్రస్తుతానికి 10 lakhs అడ్వాన్స్గా ఉంచండి, తర్వాత మీరు చెప్పిన అమౌంట్కి అగ్రిమెంట్ చేసుకుందాం. ఏంటి సార్, నేను ఇంకా టీంలోనే సెలెక్ట్ కాలేదు, అప్పుడే పబ్లిసిటీ యాడ్స్ అంటారు. ఎందుకు సార్ డౌట్? తప్పకుండా మీరే సెలెక్ట్ అవుతారు. సెంచరీల మీద సెంచరీలు కొట్టే మీకోసం ఇండియాలో ఉన్న పెద్ద కంపెనీలన్నీ మీ వెంట పడతాయి. వాళ్ళందరికంటే ముందుండాలి కదా మేము. ప్లీజ్ ఈ అడ్వాన్స్ ఉంచండి. వద్దు సార్, ముందు అనౌన్స్మెంట్ రానివ్వండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. సరే సార్, మీ ఇష్టం, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మాకే ఇవ్వాలి. తప్పకుండా. వెళ్ళొస్తాను సార్. మంచిది. వస్తాను మేడం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్. ఢిల్లీ నుంచి నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఇండియన్ టీంకు నువ్వు సెలెక్ట్ అయ్యావట. అఫీషియల్గా 2 రోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుంది. అంతవరకు ఈ విషయం మటుకు ఎవరికి చెప్పుకో. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సెలెక్ట్ అయినట్టు జూలీకి నందినికి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పకూడదు, పేపర్లో చూసి వాళ్ళే సర్ప్రైజ్ అవ్వాలి. జూలీ జూలీ ఆగు జూలీ. అరే నిన్నే. మిస్టర్, ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారు? నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి ప్లీజ్, నేను చెప్పేది విను జూలీ. ఏది వినే స్టేజ్లో నేను లేను. మర్యాదగా వెళ్ళండి. జూలీ కాస్త నేను చెప్పేది విను జూలీ. వెళ్తారా లేదా? జూలీ ఎరా రాస్కల్, ఒంటరిగా వెళుతున్న అమ్మాయి నేర్పిస్తా. నేను జూలీ. ఏంటా నువ్వు జూలీ? జూలీకి ఎవరు లేరనుకున్నావా? జూలీకి కొట్టుకున్నారేంటి? నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నేను చెప్పేది విను. ఏంటా నువ్వు చెప్పేది? ఏంటా చెప్పేది? అసలు నీళ్ళంటా నరికేయాలి రా. రే అశోక్, అందరి ముందు కొట్టి నేను అవమానించావు కదూ, నిన్ను లైఫ్ లాంగ్ ఏడిపిస్తాను రా. ఏంటో నువ్వు నన్ను ఏడిపించాలి. మీరు వెళ్ళండి. కొడతావురా? వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి, నీళ్లు తాగొచ్చు కదా. తాగాను, అయినా ఆగటం లేదు. ఇప్పుడు వెక్కెళ్ళు ఆగిపోయాయి చూసావా?
సరదాగా అన్నాను, చాలా బాగున్నాడు. అవును, ఈ ఫోటో నీ చేతికి ఎలా వచ్చింది? నిన్న నీ దగ్గర సిడ్నీ షెల్టన్ నావెల్ తీసుకున్నాను కదా, అందులో ఉంది. నందిని, ఎలాగైనా సరే ఈ మ్యాటర్ అశోక్కి నువ్వే చెప్పాలి ప్లీజ్. దాందే ఉంది, ఇప్పుడే చెప్తాను. ఏవండి, ఏంటి ఇలా రండి. ఏంటి ఏం లేదు, మీ ఫ్రెండ్ మనకి పెళ్లి కొడుకుని వెతికే శ్రమ తగ్గించింది. ఆవిడే పెళ్లి కొడుకుని చూసుకుంది. అరే జూలీ, నాకు చెప్పకుండానే వెరీ గుడ్. ఓకే ఓకే. ఇతను నీకెలా తెలుసు? మా స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి. మరి నేను ఇతను రోడ్డు మీద పట్టుకొని చడమడి తిట్టేస్తున్నావు. ఓ అదా, మొన్న మేమిద్దరం సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నాం. నేను థియేటర్కి వెళ్ళి 7:30 వరకు వెయిట్ చేశాను, అయినా రాలేదు. దాంతో కోపం వచ్చి తిట్టేశాను. మా మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగటం మామూలే. ఏంటండి ఆలోచిస్తున్నారు? వెంటనే ఆ కుర్రాడి పేరెంట్స్తో మాట్లాడి సంబంధం ఖాయం చేసేద్దాం. ఏమంటారు? అలాగా ఏంటండి? మైకిల్ టీంలో సెలెక్ట్ అవ్వలేదట, అశోక్ సెలెక్ట్ అయ్యాడంట. అయ్యయ్యో, బాబుకి ఈ విషయం తెలిస్తే చాలా అప్సెట్ అవుతాడండి. నువ్వు వాడి దగ్గర వాగొద్దు, 4 రోజులగా నిదానంగా చెబుదాం. సరేనండి. నమస్కారం అండి. కమేన్, కూర్చోండి. ఏంటి విషయం? ఏం లేదు సార్, మా ఇంట్లో ఉంటున్న జూలీ మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఈ విషయం మీతో తెలుసు, నిన్న వాడు నాతో చెప్పాడు. వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను సార్. అవును, జూలీకి నీకేమిటి సంబంధం? జూలీ నా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ అంటే? చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి చదువుకున్నాం. వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఆమె మా ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు నేను తప్ప ఇంకెవరు లేరు సార్. నా కొడుకును అల్లుని చేసుకోవటానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లే పోటీ పడుతున్నారు. వాళ్ళని కాదనుకుని ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని మిడిల్ క్లాస్ అమ్మాయి జూలీ నా కొడుక్కిచ్చి ఎలా కట్టబెట్టాలనుకుంటున్నావు? చెప్పు. వాళ్ళిద్దరు సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నారు సార్. సరే, నా కొడుకు ఇష్టపడుతున్నాడు కదా అని నేను జూలీని కోడలుగా చేసుకున్నాను అనుకో, దానివల్ల నేనేం నష్టపోతానో తెలుసా? సొసైటీలో నా స్టేటస్ తగ్గిపోతుంది. అదే కోటీశ్వర కూతురుని చేసుకుంటే నా స్టేటస్ పెరుగుతుంది, నా బిజినెస్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇవన్నీ నేను వదులుకుంటాను. మరి నువ్వేం వదులుకుంటావు? ఏం చేయాలో చెప్పండి సార్. ఇండియన్ క్రికెట్ టీంకి నువ్వు సెలెక్ట్ అయ్యావు, దాని నుంచి నువ్వు తప్పుకోవాలి. నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు, నన్ను సెలెక్ట్ చేయొద్దని నువ్వే క్రికెట్ బోర్డుకి లెటర్ రాయాలి. దీనివల్ల నాకేంటి లాభం అనుకుంటున్నావా? క్రికెట్ అంటే నీకు ప్రాణం, నా కొడుక్కి ప్రాణం. ఈసారి టీంలో సెలెక్ట్ అవుతానని వాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. వాడు సెలెక్ట్ కాలేదని తెలిస్తే తట్టుకోలేడు. అందుకే నువ్వు టీంలోంచి తప్పుకుంటే నా కొడుకు సెలెక్ట్ అవుతాడు. ఎందుకంటే నీ తర్వాత స్థానంలో వాడే ఉన్నాడు కాబట్టి. జూలీని మైకేల్ మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు క్రికెట్ నుంచి తప్పుకోవాలి. ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయం తీసుకో. ఏమండి, ఆయన చెప్పినట్టు మీరు ఆడటం ఇష్టం లేదంటూ క్రికెట్ బోర్డుకి లెటర్ రాస్తే వాళ్ళు ఇంకెప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయరు. ప్లీజ్ ఆ కండిషన్కి ఒప్పుకోవద్దు. మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ తగిన పాట చెప్పొద్దా? నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి. నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే 4 లీటర్లు పాలైనా ఇస్తుంది. మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగుపెడుతున్నారా ఏంటి? లేవండి, తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని. చేతి ఖర్చుల కోసం 5దో 10దో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు. అలాంటి వాడికి పిల్లనవడిస్తాడండి.
సరే సార్, నేను టీంలోంచి తప్పుకుంటాను. ఇంకో కండిషన్, నీకు జూలీకి ఉన్న ఫ్రెండ్షిప్ నేను నమ్ముతాను, కానీ నా బంధువులు నమ్మరే. ఎప్పుడైతే మా అబ్బాయికి జూలీకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందో అప్పటి నుంచి నువ్వు జూలీని చూడటం మాట్లాడటం చేయకూడదు. అది జూలీ కాపురానికే మంచిది. ఏంటి ఆలోచిస్తున్నావు? జూలీని చూడకుండా నేను ఉండగలను, కానీ నన్ను చూడకుండా జూలీ ఉండలేదు సార్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. జూలీకి నువ్వంటే ద్వేషం, అసహ్యం కలగాలి. సరే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. వెళ్ళరండి, ఫాదర్తో మాట్లాడి వచ్చేవారం మ్యారేజ్ గురించి చర్చిలో అనౌన్స్ చేయమని చెప్తాను. వస్తాం సార్. నమస్తే. ఆయన పెట్టిన కండిషన్స్ ఒప్పుకున్నందుకు నీకు బాధగా ఉందా? నా భర్త గొప్పవాడవ్వాలని నాకు మాత్రం ఆశగా ఉండదా? పర్వాలేదండి. నా భర్త గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అనే కంటే ఒక మంచి మనసున్న వాడనేది నాకు చాలా గర్వంగా ఉంది. నాకు అది చాలండి. థ్యాంక్స్ నందిని. ఈ కండిషన్స్ గురించి జూలీకి అస్సలు చెప్పొద్దు. ఆమెకు తెలిస్తే పెళ్ళే వద్దంటుంది. నా ఆశయం కంటే జూలీ భవిష్యత్తే నాకు ముఖ్యం. నీ పెళ్లికి మైకేల్ నాన్నగారు ఒప్పుకున్నారు. నెక్స్ట్ వీక్ చర్చిలో మ్యారేజ్ అనౌన్స్ చేయబోతున్నారు.